వెల్కమ్ టు ఓహో టాకీస్. ఏపీ రాజకీయాలు అంటే రాబో అసెంబ్లీ తర్వాత లోక్సభ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆ లోక్సభ అసెంబ్లీ ఎన్నికల లోపల టీడీపీ కావచ్చు, అటు జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇప్పుడున్న అధికార పార్టీ వైసీపీ కావచ్చు, ఈ నాలుగు పార్టీలు అయితే ఆ నాలుగు పార్టీలకు తోడుగా అంటే కాంగ్రెస్ పార్టీ వైఎస్ షర్మిల కూడా తన బహిరంగ సభలతో మీటింగ్లతో చాలా బిజీగా ఉంది. ఇక ఈ నాలుగు పార్టీలు అంటే ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో వారి యొక్క పొత్తులు, ఎత్తులు, వ్యూహాలు, రచనలు, తర్వాత బహిరంగ సభలు, ప్రజలను ఎలా ఆకట్టుకోవాలి, ఓట్లు ఎలా సాధించాలి, అధికారాన్ని ఎలా చేజిక్కించుకోవాలి అనే యొక్క అంశం పైన ప్రధానంగా దృష్టి సారించి ఆ రాజకీయ పార్టీలు అయితే పనిచేస్తూ ఉన్నాయి. ఇక ఎలాగో 5 సంవత్సరాలు పూర్తి చేసుకోపోతున్న వైఎస్ఆర్సీపీ పార్టీ మళ్ళీ ఎలాగైనా తను అధికారం చేపట్టి ఆంధ్రప్రదేశ్లో రెండవసారి తన పరిపాలనను కొనసాగించాలనే ఒక దృఢ సంకల్పంతో అయితే జగన్ ముందుకు వెళ్తూ ఉన్నాడు. దానికి ఆయన మాట్లాడుతున్న మాటలు కావచ్చు, బహిరంగ సభలు కావచ్చు, ఆయన ఇస్తున్న హామీలు కావచ్చు, ఇలా ఇక టీడీపీ జనసేన విషయంలో, అదేవిధంగా టీడీపీ బీజేపీ పొత్తుల విషయంలో అయితే ఇప్పటి వరకైతే పూర్తి క్లారిటీ, స్పష్టత అనేది రాలేదనే చెప్పాలి. ఇక అంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే ప్రస్తుతం టీడీపీ పార్టీకి అయితే కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఏర్పడి ఉన్నాయని మనం భావించవచ్చు. ఇక చంద్రబాబు నాయుడు ఎలాగైనా సరే ఈ దఫా ఎన్నికల్లో అధికారాన్ని చేపట్టి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ మళ్ళీ పచ్చ జెండాను ఎగరవేయాలనే ఆలోచనలతో ఉన్నట్లయితే మనకు స్పష్టమవుతుంది. అందుకే చంద్రబాబు నాయుడు ఇటీవల చేపట్టిన ఏదైతే ఢిల్లీ టూర్, అర్ధరాత్రి వెళ్ళి అమిత్ షాను కలవడం, అయితే మీడియాలో కూడా అనేక కథనాలు రావడం జరిగింది. అంటే అమిత్ షా కాళ్ళపైన మోకరిల్లడం, అసలు చంద్రబాబు నాయుడు ఏంటి, ఆయన అనుభవం ఏంటి, ఆయన రాజకీయ చతురత ఏంటి, ఇంత పెద్ద నాయకుడు, దాదాపు 2 సార్లు పైగా ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. ఒకప్పుడైతే చంద్రబాబు కోసం అనేక నేషనల్ పార్టీస్ క్యూ కట్టేవి, ఆయన సలహాలు తీసుకునేవి, ఆయన సూచనలు తీసుకునేవి. ఇప్పుడేంటి చంద్రబాబు నేరుగా స్వయంగా వెళ్ళి మోకరిల్లే పరిస్థితి ఏర్పడింది అని చెప్పేసి చాలా వార్తలు అయితే వినపడుతున్నాయి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు అంటే టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకోవడానికి ఆరాటపడడం, బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి ఆరాటపడడం, అంటే ఇదంతా మనం ఒకసారి పరిశీలించినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి అక్కడ అధికారాన్ని చేపట్టడం అనేది ఎంతో కీలకమైనది. ఎందుకంటే ఒకవేళ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అక్కడ ఏర్పడితే కనుక ఇక టీడీపీ ఉనికి అక్కడ ఉండకపోవచ్చు అనేది మాత్రం మనకు ప్రస్తుతం మీడియాలో వస్తున్న వార్తలు కావచ్చు, తర్వాత అనేక మంది చేస్తున్న విశ్లేషణలు కావచ్చు, వాస్తవానికి కూడా అది జరిగే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ప్రధానంగా టీడీపీ పార్టీలో చంద్రబాబు అంత రాజకీయ చతురత కలిగిన, అనుభవం కలిగిన వ్యక్తి అయితే దాదాపు మనకు లేడనే చెప్పాలి. ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ పార్టీని ఎన్టీఆర్ స్థాయిలో, ఎన్టీఆర్ కంటే గొప్పగా మళ్ళీ ఆ పార్టీని ప్రజల్లోకి తీసుకుపోవడంలో చంద్రబాబు నాయుడు చాలా కష్టపడి కృతకృత్యుడయ్యాడనే చెప్పాలి. ఆ విధంగా టీడీపీ పార్టీని ముందుకు తీసుకుపోవడంలో కూడా నారా చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషించారనే చెప్పాలి ఇక్కడ. కానీ ఇక్కడ ఎందుకు మరి రాబోయే ఎన్నికల్లో ఒకవేళ టీడీపీ అధికారంలోకి రాకపోతే మరి ఎందుకు చంద్రబాబుకు సంక్లిష్ట పరిస్థితులు ఏర్పడితే ఆ పార్టీ ఎందుకు ఉనికిని కోల్పోయే అవకాశం ఉందంటే, అంటే ప్రతి మనిషికి ఎవరికైనా సరే కొంత వయస్సు రీత్యా యాక్టివ్నెస్ అనేది కొంత తగ్గే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం చంద్రబాబు వయసు 70 దాటిపోయింది. అంటే ఆయన దాదాపు 72, 73వ పడిలో, అంటే 73 ఇయర్స్ ఉన్నట్టున్నారు ఇప్పుడు ప్రజెంటు.
ఒకవేళ ఇప్పుడు గెలవకపోతే కనుక మళ్ళీ 5 ఏళ్ళకి ఎలక్షన్స్ వస్తాయి. అప్పటి వరకు చంద్రబాబు నాయుడు వయసు దాదాపు 78 సంవత్సరాలు, అంటే 80కి దగ్గర అవుతాడన్నమాట. మరి ఆ వయసు రీత్యా మరి 2029 సంవత్సరంలో ఆయన ఇంతే ధీటుగా అంటే ప్రచారం చేయగలుగుతాడా, ఇంతే ధీటుగా మాట్లాడగలుగుతాడా, మరి పార్టీని ముందు తీసుకుపోవడంలో మరి ఉత్సాహాన్ని చూపెడతాడా అంటే మనం చెప్పలేని పరిస్థితి. దీన్ని మనం నెగిటివ్గా కూడా తీసుకోవడానికి లేదు. కానీ మనం తమిళనాడు తీసుకుంటే వీల్ చైర్లో కూర్చొని కూడా కరుణానిధి రాజకీయాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా మరి చంద్రబాబు వయసు రీత్యా మరి ఆ పార్టీలో చురుగ్గా పనిచేస్తాడనే అనుమానాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆ టైంలో మళ్ళీ 2029లో ఒకవేళ చంద్రబాబు ఆ వయసు రీత్యా కొంత సహకరించకపోతే మాత్రం ఆ పార్టీ ఉనికి కోల్పోయే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. అందుకే చంద్రబాబు నాయుడు దాదాపు ఈ 2024 ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలనే ఉద్దేశంతో జనసేన బీజేపీని కలుపుకొని పోటీ చేయాలని ఆయన ఆ ఆలోచనతో ఉన్నాడని, ఆయన సిద్ధమైనట్లుగా మనకు మీడియాలో అయితే కథనాలు అయితే మనకు వస్తూ ఉన్నాయి. కానీ మనం చూసినట్లయితే టీడీపీలో చంద్రబాబు తర్వాత అంతగా అంటే ప్రజల్లో పేరున్న వ్యక్తి, పలుకుబడిన వ్యక్తి అయితే ఎవరు లేరు అని చెప్పాలి. నారా లోకేష్ ఉన్నప్పటికీ కూడా ఆయన వయస్సును తీసుకున్నా కూడా, రాజకీయ అనుభవాన్ని తీసుకున్నా కూడా చంద్రబాబు నాయుడు అంత గొప్ప స్థాయి కాదనే మనం చెప్పాలి. కాబట్టి టీడీపీకి అయితే ప్రస్తుతం ఒకవేళ అధికారం చేపట్టకపోతే మాత్రం టీడీపీ ఉనికి కోల్పోయే పరిస్థితి మాత్రం ఉండే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందనే చెప్పాలి. ఇక తర్వాత మరి చంద్రబాబు లాంటి ఒక సీనియర్ నాయకుడు, ఒక రాజకీయ నీతిజ్ఞుడు, 2-3 సార్లు ముఖ్యమంత్రిగా చేపట్టి ఎన్నో రిఫార్మ్స్ తెచ్చిన వ్యక్తి మరి ఈరోజు బీజేపీ ముందు మోకరిల్లడం అనేది చాలా వింతగా విడ్డూరంగా ఉంది. కానీ ఆ పార్టీకి ప్రస్తుతం పరిస్థితుల్లో మరి తలొంచి మరి బీజేపీ కావచ్చు, తర్వాత జనసేన కావచ్చు, వారి యొక్క అభిప్రాయాలను, వాళ్ళ యొక్క డిమాండ్లను నెరవేర్స్తే కానీ ముందుకు వెళ్ళని పరిస్థితి మనకు కనబడుతూ ఉన్నది. ఇక మనం చూసినట్టయితే బీజేపీ డిమాండ్లు మాత్రం చాలా భయంకరంగా ఉన్నట్లు కనబడుతూ ఉంది ఇక్కడ మనకు. మరి బీజేపీ మనకైతే మీడియాలో కొన్ని వార్తలు కూడా వినబడుతున్నాయి, 4+2+1 అంటే ప్రతి లోక్సభ సెగ్మెంట్ నుంచి అంటే 4 టీడీపీ పోటీ చేయాలని, 2 జనసేనకి ఇవ్వాలని, తర్వాత ఒక స్థానం 4 టీడీపీకి, 2 జనసేనకు, ఒక స్థానం బీజేపీకి కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. అంటే ఈ లెక్కను బట్టి అంటే టీడీపీ మరి 100 స్థానాలకే పరిమితం కానుందా? మరి ఆంధ్రప్రదేశ్లో రాబోయే ఎన్నికల్లో టీడీపీ పార్టీ కేవలం 100 స్థానాల నుంచే పోటీ చేయనుందా? మరి ఈ లెక్క ప్రకారము అంటే జనసేనకు ఒక 25 స్థానాలు, జనసేనకు 50 స్థానాలు, మరి బీజేపీకి 25 స్థానాలు కేటాయించాల్సి ఉంటుంది. కానీ దీనిపై మాత్రం ఇప్పటివరకు అయితే స్పష్టత రాలేదు. మరి సీట్ల సర్దుబాటు అనేది ఏ విధంగా ఉంటుంది, ఇలా సీట్ల సర్దుబాటు ఏ విధంగా జరగనుందని మనకైతే త్వరలో ఈ విషయాలు బయటికి రానున్నాయి. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అయితే చంద్రబాబు నాయుడికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరిగి అధికారాన్ని చేపట్టాలనేది మాత్రము ఆయన మనసులో ప్రగాఢంగా నాటుకుపోయి ఉంది. ఒకవేళ అధికారం రాకపోతే టీడీపీ పరిస్థితి గందరగోళంగా మారే అవకాశం అయితే ఉంది. కాబట్టి మరి చంద్రబాబు నాయుడు మళ్ళీ టీడీపీ శ్రేణులు అంతా ఒక ఏకతాటిపైకి వచ్చి మరి మళ్ళీ ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి మరి బీజేపీ పెట్టిన డిమాండ్లకు తలొగ్గి వీళ్ళు ఎన్నికల్లో పోటీ చేస్తారా, లేదంటే సీట్ల సర్దుబాటులో కొన్ని మార్పు చేర్పులతో బీజేపీ జనసేనతో పొత్తు పెట్టుకొని ముందుకెళ్తారనేది మనం చూడాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఇక్కడ మరొక అంశం ఏంటంటే
ఇక్కడ టీడీపీ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో గెలుపు ఎంత అవసరమో జనసేన పార్టీ ఏదైతే ఎన్ని స్థానాల నుంచి పోటీ చేసినా కూడా జనసేన ఖచ్చితంగా విజయం సాధించాలి. లేకపోతే కూడా ఈ ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ ఓడిపోయినా జనసేనకు సంబంధించి అసెంబ్లీ స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు ఓడిపోయినా కూడా జనసేన పార్టీ అనేది తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి జనసేన టీడీపీ కూటమైనా సరే, జనసేన టీడీపీ బీజేపీ కూటమైనా సరే, ఈ కూటమి విజయం సాధిస్తే మాత్రము టీడీపీకి ఉనికి ఉంటుంది. టీడీపీ మరికొంత కాలం పాటు రాజకీయాల్లో మనుగడ సాధించడానికి ఆస్కారం ఉంటుంది. ఒకవేళ ఈ కూటమి మళ్ళీ అపజయం పాలై మళ్ళీ ఏపీలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వస్తే గనక ఎక్కువగా నష్టపోయేది మాత్రం జనసేన పార్టీయే. ఎందుకంటే జనసేన పార్టీ 10 సంవత్సరాల నుంచి అంత పెద్దగా విజయాలు అందుకున్న అవకాశాలు అయితే వాళ్ళకి రాలేదు. ఇంతవరకు అయితే వాళ్ళు రాజకీయంగా ఉరగబెట్టింది ఏమీ లేదు. కాబట్టి 10 ఏళ్లలో పవన్ కళ్యాణ్ అంతగా రాజకీయంగా ఏం సాధించలేదు. కాబట్టి మళ్ళీ రాబోయే 5 ఏళ్లలో ఏమైనా సాధిస్తాడంటే అది మనం చెప్పలేము. ఎందుకంటే అది జనసేన అనేది కొంత మనకు 10 ఏళ్లలో కూడా మనతో నిలకడగా పనిచేస్తున్నట్లు అయితే మనకైతే కనిపించడం లేదు. కాబట్టి టీడీపీ బీజేపీ జనసేన కూటమి విజయం సాధిస్తే ముఖ్యంగా టీడీపీ అనేది బతికి బట్టగట్టగలుగుతుంది, లేదంటే ఉనికి అనేది పోవడం జరుగుతుంది. జనసేన పార్టీకి కొంత ఊపిరి వస్తుంది, జనసేన కొంత పుంజుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా మళ్ళీ బీజేపీ వస్తుందని మనకు సమాచారం ఉంది. కాబట్టి అక్కడ బీజేపీతో దోస్తీ వల్ల చంద్రబాబు నాయుడుకి కొంత ఊరట కలిగే అవకాశము, అధికార పార్టీ ఒకవేళ బీజేపీ అయితే కొంత మిత్రత్వంతో రాజకీయంగా ముందుకు పోవడానికి ఆస్కారం అయితే ఉంటుంది. మరి మనం వేచి చూడాలి. మరి ఆంధ్రప్రదేశ్లో జరగనున్న ఎన్నికల్లో మరి పొత్తులు ఎలా ఉండబోతున్నాయి, మరి బీజేపీకి టీడీపీ ఎన్ని స్థానాలు కేటాయిస్తుంది, జనసేనకి ఎన్ని స్థానాలు కేటాయిస్తుంది, మరి చంద్రబాబు నాయుడు మరి బీజేపీకి పూర్తిగా సరెండర్ అయ్యి ఎన్నికల్లో పనిచేస్తాడా, తర్వాత వాళ్ళ శ్రేణులు కార్యకర్తలు నాయకుల అభిప్రాయాలను ఆలోచనలు తీసుకొని ముందుకెళ్తాడా, మరి ఎవరికి ఎన్ని సీట్లు కేటాయిస్తాడు, మరి ఎలా ఉండబోతుందనేది మనం వేచి చూద్దాం.